ఇక మరింత గట్టిగా పోరాడండి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ప్రజా సమస్యలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. శాసనసభలో ప్రజా సమస్యలు వినిపించకూడదని మన గొంతు నొక్కుతున్న ప్రభుత్వం. అందుకే ఏకైక ప్రతిపక్షమైన ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అలా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఆ హక్కు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మండల్లో మనకు మంచి సంఖ్యాబలం ఉన్నదని గట్టిగా గొంతెత్తాలి. గతంలో నువ్వు బాగా పోరాడాం, ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రశ్నించాలి. డిఎస్సి 2025లో లీకేజీలు అనేక అక్రమాలపై 74 రోజులుగా పోరాడుతున్నాం. సాక్ష్యాలు ఆధారాలు చూపుతూ ఇప్పటికే 10 రకాలుగా ఆందోళన చేశాం. ఈ స్కామ్కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాల్సిందే. అప్పుడే నిజాలు వెలుగు చూస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 9,000 కోట్లకు పైగా ఇవ్వాలి. నిరుద్యోగులకు నెలకి 3,000 చొప్పున ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం. కొత్త పీపీపీ పాలసీతో రాష్ట్రానికి అంతులేని నష్టం. అన్నీ ప్రైవేటీకరిస్తే ఇక ప్రభుత్వం ఎందుకు? దిశ వ్యవస్థ రద్దు, బీసీ నేతలపై తప్పుడు కేసులు, శ్వేతపత్రాలపై పచ్చ అబద్ధ పత్రాలు, మండలంలో వీటన్నింటిపై ఆధారాలు సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ జగన్ పిలుపుని హైలైట్